కొన్నిసార్లు అపవాది మన దగ్గరకు వచ్చి అంటాడు, ఏం ప్రార్థన ఇంకా నువ్వు ఏం చేస్తావు ఇంకా ప్రార్థన, ఎందుకు ఆ బైబిల్ పట్టుకుని వెళ్తావు, శుక్రవారం వెళ్తున్నావు, బుధవారం వెళ్తున్నావు, మంగళవారం వెళ్తున్నావు, సోమవారం వెళ్తున్నావు, ఆదివారం 3 ఆరాధనలు కూర్చుంటున్నావు, ఏం జరిగింది నీ జీవితంలో, ఏ అద్భుతాలు చేశాడు యేసయ్య, ఎందుకు ఈ నిందలు మీద పడుతున్నాయి, ఎందుకు ఈ అవమానకర పరిస్థితులు వస్తున్నాయి, ఆయనను మర్చిపోయాడు, ఆ వాగ్దానాలు ఎప్పుడో మర్చిపోయాడు ఆయన, ఆ వాగ్దానాలు నీకు కాదు ఇచ్చింది, ఎవరికో ఇచ్చాడు ఆయన, నువ్వు నీకు అనుకుంటున్నావు నువ్వు అని అపవాది కొన్నిసార్లు రకరకాలుగా మన చెవుల్లో వాడి యొక్క ఉద్దేశాలు మనకి చెబుతున్నప్పుడు మనం చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా, మై గాడ్ ఈజ్ ప్రామిస్ కీపర్. నా దేవుడు వాగ్దానాలు ఏం చేస్తాడు, ఆయన నెరవేర్చేదాడు. నమ్మగల విషయాన్ని యాకోబుతో దేవుడు అన్నాడు, యాకోబో నేను నిన్ను విడిచిపెట్టను, ఎందుకోసం అంటే నేను వాగ్దానం చేశాను, ఆ వాగ్దానం నీ జీవితం ఏమవ్వాలా, నెరవేర్చాలి. ఈ రాత్రి గడిస్తే చాలు అనుకున్న యాకోబు జీవితాన్ని దేవుడు విస్తరింపజేసి 12 మంది గోత్రకర్తల్ని యాకోబు ద్వారా దేవుడి లోకానికి తీసుకొచ్చి వారి నుండి సంతానాన్ని అభివృద్ధి పరిచి దేవుడు తన వాగ్దానం నిలబెట్టుకున్నాడు. మై డియర్ ఫ్రెండ్, అవర్ గాడ్ ఈస్ ద వన్ హూ ఈస్ ద ప్రామిస్ కీపర్. ఫర్ దట్ రీజన్ హీ విల్ నెవర్ లీవ్ యూ.